హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సెంటర్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఫైండ్ చేద్దాం. ఇది నా లాస్ట్ వీడియోలో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ చైతన్య అంట కామెంట్ చేశారు. ఏంటంటే హౌ టు ఫైండ్ ది సెంటర్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఒక లింక్ లిస్ట్ ఇస్తే ఆ లింక్ లిస్ట్ను సెంటర్ ఎలా ఫైండ్ చేయాలి. మనకి యారే అయితే యారే సైజ్ మనకు తెలుసు కాబట్టి మనం యారేకి సైజ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సో ఆ సైజ్ బట్టి మనం యారే సైజ్ బై 2 చేస్తే సెంటర్ ఒక ఇండెక్స్ వస్తుంది. సో మనం ఆ యారేలో సెంటర్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. బట్ లింక్ లిస్ట్ ఇస్తే లింక్ లిస్ట్ సైజ్ మనకు తెలియదు. సో ఆ లింక్ లిస్ట్లో ఆ సెంటర్ ఫైండ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మీకు కొంచెం ఆలోచించాలి. సో ఇదైతే మీకు చాలా ఈజీ అప్రోచ్ చెప్తాను. చూడండి, మీరు ఒక 2 పాయింటర్స్ తీసుకోండి. ఒకటి స్లో, ఆ 2 పాయింటర్స్ కూడా హెడేక్ పాయింట్ చేసింది. 2 పాయింటర్స్ తీసుకోండి, స్లో ఒకటి, ఫాస్ట్ ఒకటి. ఆ 2 పాయింటర్స్ కూడా హెడేక్ పాయింట్ చేయండి. 2 అనేది ఒక స్టెప్ వేస్తే ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ వేయాలి. సో ఇప్పుడు మీకు స్లో అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఏంటి స్లో పాయింటర్. ఫాస్ట్ పాయింటర్ ఇక్కడ నుంచి హెడ్ నుంచి 2 స్టెప్స్ వేయాలి, ఫాస్ట్ పాయింటర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో స్లో పాయింటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ వేస్తుంది, ఫాస్ట్ పాయింటర్. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకా ఫాస్ట్కి నెక్స్ట్ వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ నోడ్స్ లేవు. మనకి స్లో పాయింటర్ ఎక్కడ ఉందో అది మనకి సెంటర్ ఆఫ్ ద లింక్ లిస్ట్. సింపుల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ స్లో పాయింటరు, ఫాస్ట్ పాయింటరు, హెడ్ పాయింట్ చేసేస్తాం. అక్కడి నుంచి స్లో పాయింటర్ ఒక స్టెప్ వేస్తే ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ వేస్తాం. సో సింపుల్, దానికి ఏం చేస్తారు మీరు, అంటే స్లో ఈక్వల్ టు స్లో పాయింట్స్ టు నెక్స్ట్ అంటారు. అండ్ ఆల్సో ఫాస్ట్ ఈక్వల్ టు ఫాస్ట్ పాయింట్స్ టు నెక్స్ట్. అంతే కదా. స్లో అనేది ఒక స్టెప్ వేస్తే ఫాస్ట్ అనేది 2 స్టెప్స్ వేస్తుంది. సో అలాగా లాస్ట్కి ఫాస్టింగ్ నెక్స్ట్ నోడ్స్ లేవు. సో అప్పుడు మీకు స్లో ఎక్కడ ఉందో అదే మీకు సెంటర్ ఆఫ్ ద లింక్ లిస్ట్. దట్స్ ఇట్ గైస్. మనకి సెంటర్ ఆఫ్ ద లింక్ లిస్ట్ ఫైండ్ చేయడం అయితే దీనికి నేను ఆల్గరిథం అయితే ఇదే. స్లోని ఒక స్టెప్ వేస్తాం, ఫాస్ట్ని 2 స్టెప్స్ వేస్తాం. ఇది మనం వైడ్ లూప్లో రాస్తాం. మీకు హింట్ ఇచ్చాను వైడ్ లూప్ అనేది. మీరు దీనికి ఒకసారి కోడ్ ఎలా రాయాలో ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కోడ్ ఎలా రాయాలి మీకు అర్థం కాకపోతే లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్ మీకు ఇంకా నేర్చుకోలేదు. మీకు ఇంత ఈజీ కోడ్ కూడా మీరు రాయడం కొంచెం కష్టంగా ఉంటే మీరు డెఫినెట్గా ఒకసారి లింక్ లిస్ట్ కాన్సెప్ట్స్ అనేది ఒకసారి రిఫర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు దీనికి కోడ్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దీని కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్